బోనాలు అయినాయి మా ఏరియాలో. తర్వాత ఏం పట్ట కొట్టిరు చూడు భయ్యా. సో హేమవా, మీకు ఒక విషయం చెప్తా. అసలు ఏమైందంటే నాకు ఎంత దూరం లిటరల్లీ చెప్తా, నేనే అర్థమైంది. సో ఏమైందంటే నేను బోనాలు అయినాయి మా ఏరియాలో. అండ్ పలారం బండి కాదు, తొట్టిలా తీస్తున్నారు. సో తొట్టిలా తీస్తున్నారు, నార్మల్ గా ఫ్రెండ్స్ వెళ్దాం అన్నట్టు వెళ్ళిన. అండ్ జస్ట్ ఫస్ట్ వెళ్ళినాం మేము, ఫొటోస్ దిగేసి వచ్చినాం. ఫొటోస్ దిగి వచ్చిన తర్వాత ఏమైందంటే జస్ట్ నార్మల్ ఫ్రెండ్ వాడు ఫోన్ చేసిండు, నార్మల్ మాడుతున్నా, అచ్చా ఏమైందిరా అట్లా తీస్తున్నారా తొట్టెలా అంటే, సమ్ కైండ్ ఆఫ్ అట్లా మాట్లాడకుండా మీ దగ్గర పోతురాజులు వస్తారు కదా కొట్టినరా ఇట్లా అని మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చి, అంటే నాకు ధూళి ఎక్కువ కదా. నేనేం చేసిన అంటే, పోతురాజులు ఒకవేళ కొడతా అన్నా నేనే ముందు నుంచి ఉంటారా, నేనే కావాల్సుకొని పోతారా, వాళ్ళు నన్ను కొట్టరా అన్నట్టు నేను ఓవర్గా మాట్లాడినా. సీరియస్లీ చెప్తున్నా, అది ఎవరైనా విన్నారా నాకు తెలియదు, లేకపోతే వాళ్ళు విన్నారా నాకు తెలియదు, నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు, ఎవరైనా పోయి చెప్పిండా కూడా నాకు తెలియదు. ఏమైందో తెలియదు, నేను నార్మల్ వెళ్ళిన, మళ్ళీ బయటకు వచ్చిన మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఫోటో దిగుదామంటే వాళ్ళు కూడా అట్లే ఓకే కోఆపరేట్ చేసినారు. ఫొటోస్ దిగుతా అంటే సరే నించున్నారు. నేనేం చేసిన, నాకు అట్లా కావాలి ఇట్లా కావాలి అన్నట్టు నించున్నాను. సరే ఈ ఫోటో కూడా మీకు డిస్ప్లే పైన వేస్తాం. ఆ ఫోటో దిగినారు తర్వాత కొంచెం ఇట్లా ఫోటో దిగి జరిగిన తర్వాత ఏం పట్ట కొట్టిరు చూడు భయ్యా. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल. దెబ్బకి లోపల ఉన్న దయ్యం బయటకు వచ్చింది. పిచ్చ కొట్టుడు కొట్టరు, సీరియస్లీ చెప్తున్నా. అంటే తగలే అనుకున్నా గానీ దారుణంగా తగిలినాయి దెబ్బలు. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో సో మీరు ఏమనుకుంటున్నారు నా దూల గురించి? నాకంటే నాలాంటి దూలగాళ్ళు మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఎవరైనా ఉంటే సో వాళ్ళకి ట్యాగ్ చేసి రీల్ని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం ఇన్స్టాగ్రామ్ లో అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.